రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతోంది. ప్రభుత్వం ఏర్పడి 18 మంత్స్ అవుతుంది. కానీ ఇప్పటికీ అనేక హామీలు అట్లనే పెండింగ్లో ఉన్నాయి. సో హామీలు ఇట్లా ఉన్నాయి, మరి అమలు ఎట్లా? ఇది ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రశ్న. మరి కేబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు, అనేక హామీలు అట్లనే ఉన్నాయి. మనం చూడొచ్చు, వరుసగా చూడొచ్చు. యువ వికాసం మొదలుకొని ఇంకా అనేకం ఉన్నాయి. రైతు భరోసా, ఈ సీజన్ భరోసా, గత సీజన్ భరోసాలు ఇవన్నీ ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఏమన్నా స్పష్టత వస్తుంది, రాదు ఏమన్నా తెలుస్తుంది అనుకోవచ్చు మనం? క్యాబినెట్లో ఏమి జరగదు. వాళ్ళ అవసరాలు వాళ్ళ పర్సంటేజ్లో డిస్కషన్ జరుగుతుంది తప్ప ఏం జరగదు. ఎందుకంటే ఇప్పటివరకు చాలా క్యాబినెట్ మీటింగ్స్ జరిగినాయి. ఈరోజు తెలంగాణ ప్రజలను వంచి కాంగ్రెస్ మోసం చేసింది. అమలు కానీ హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి వాళ్ళే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ప్రజలు పెట్టలేదు. వాళ్ళే 100 రోజులలో మేము 6 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని వాళ్ళే పెట్టుకున్నారు. మీలాంటి ఆ బడ్జెట్కి సంబంధించి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటే చాలా లక్షల కోట్లు కావాలి, మరి ఎట్లా చేస్తారని మీలాంటి సీరియస్ జర్నలిస్టు ఇప్పుడున్న మన గౌరవ బట్టి విక్రమార్క గారిని అడిగితే ఏమన్నాడు అంటే, అన్న తులం బంగారం అంటుండ్రు సార్, మరి 2500 అంటుండ్రు, 10కి 15,000 అంటారు, 20కి 20,000 అంటారు, 30కి 30,000 అంటారు. ఇదంతా సాధ్యమా సార్ అంటే, మేము ఆర్థికవేత్తలతోని చిదంబరంతోని అందరితోని చర్చించే మేము ఇది పెట్టినామని చెప్పిండ్రు. ఈరోజు మరి చిదంబరం ఎక్కడున్నాడో, ఆర్బీఐ గవర్నర్లు ఎక్కడున్నారో, వాళ్ళు ఎక్కడున్నారో, ఆర్థిక శాఖ మంత్రి ఆయనే అయ్యిండు. అప్పుడు చెప్పిన ఆయన ఇప్పుడు అయ్యిండు. కానీ ఈరోజు వరకు ఒక్క హామీ కూడా ఈరోజు అమలు కాలే. మొత్తం అబద్ధాలు ఆడి 6 గ్యారంటీలు చెప్పారు. ఏమని చెప్పినరయ్యా? బీఆర్ఎస్ పార్టీ న్యాయంగా వాస్తవంగా 2,000 మంచి పెన్షన్ ఇస్తుంటే మేము 2,000కు 4,000 ఇస్తాము, మేము ఆడబిడ్డలకు ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తాము, మేము ఇట్లా చేస్తాము, తులం బంగారం ఇస్తాము, యువకులకు స్కూటీలు ఇస్తాము. ఇంత అబద్ధాలు ఆడి ఈరోజు వచ్చారు. ఒక్క హామీ అన్న అమలు చేసినరా? వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతాడు? ఎంత దుర్మార్గమైన ఈ దేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడు? వచ్చిన 6 నెలల్లోనే మేము పొట్టపేగులు తీస్తాము, మేము కళ్ళు గుడ్లకేస్తాము అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి? ఒక ముఖ్యమంత్రి చెప్పవలసిన మాటలు అవి? ఈరోజు తెలంగాణ పరిస్థితి, తెలంగాణ విషయాలు చెప్పి మేము ఇచ్చిన హామీలు అమలుపరిచే ప్రయత్నం చేయాలి. కానీ అమలుపరచకుండా ప్రతిపక్ష పార్టీలనే, ఖాళీ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ మీదనే పడ్డరు. అది కాకుండా డైవర్షన్ పాలిటిక్స్, డిక్టేటర్ పాలిటిక్షన్. డైవర్షన్ ఏమో కాళేశ్వర్ కమిషన్, ఇంత పర్యభాయంగానే ఆ పర్యవాసిన దాని మీద కమిషను. కరెంటు, నాణ్యమైన కరెంటు, ఆయన గురువు గారు టైంలో 2 పేసు 3 పేసు కరెంటు రాక రైతులు పాములు గుట్టి తేళ్లు గుట్టి కరెంటు షాక్ కలిగి వేలాది మంది రైతులు చనిపోతే వచ్చిన 6 నెలల్లోనే కేసీఆర్ గవర్నమెంట్ నాణ్యమైన 24 గంటల కరెంటు రైతుకి ఇస్తే నువ్వు కరెంటు కమిషన్ వేసినావు. ఏం తెలిసినావు? ఓ ఫోన్ ట్యాపింగ్ కమిషన్, ఈ కార్ రేస్లో ఓ కమిషన్, ఏమి కమిషన్లు చేసి ఏమి చేయలే, ఓన్లీ నువ్వు డైవర్షన్ చేసినావు. అదేవిధంగా నీ మేనిఫెస్టోలో నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలలో హైడ్రా లేదు, మైడ్రా లేదు, నీ ఏడ్రా లేదు, అదేవిధంగా మూసి పక్షాలను లేదు. ఈరోజు అది పెట్టి ఇక్కడ ఉన్న పేద బిక్కు వాళ్ళ కుటుంబాల మీద దాడి చేసినావు. ఒక్క పథకం అన్నా, ఒక్క పాలసీ అన్నా, ఒక్క మంచి ఆలోచన అన్నా చేసిండా? చేయకుండా మేము రాగానే ఉద్యోగస్తులను కూడా మోసం చేసాడు. బాగా తెలివి కళ్ళ వల్ల అనుకునే ఉద్యోగస్తులు, చదువుకొని ఉద్యోగులు కూడా మేము 4 DAలు ఇస్తాం, 10 DAలు ఇస్తాం, 20 DAలు ఇస్తాం, 30 DAలు ఇస్తాం, నోటికి ఏదొస్తే అది చెప్పి ఈరోజు పోయిన సంవత్సరము 10వ నెల 24వ తారీఖు నాడు అక్టోబర్లో మీటింగ్ పెట్టి మేము 15 రోజులలో మీ అందరికీ కూడా డిఎల్ని క్లియర్ చేస్తాము, అన్నీ చేస్తామని చెప్పి ఈరోజు ఇప్పటి వరకు ఉద్యోగస్తులు కాలే. కాకపోతే మొన్న మీటింగ్ ఏం చేసిండు? వాళ్ళు కత్తి తీసి బయటికి తీసిండ్రు. మేము పెన్ డౌన్ చేస్తాం, మేము రోడ్డు మీదకి వస్తాం, మేము మొత్తం స్తంభింప చేస్తాం పరిపాలన అంటే నా దగ్గర ఘోషణ పైసలు లేవు. నా దగ్గర ఒక ముఖ్యమంత్రి అండి, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత చీఫ్గా మాట్లాడుతున్నాడు, ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు. ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోయేటట్టు నువ్వు దొంగవు కాబట్టి నేను దొంగలెక్క చూస్తారు. కానీ తెలంగాణ సమాజాన్ని ఎట్లా చూస్తారు మిత్రమా? తెలంగాణ సమాజాన్ని ఒక ఉద్యమ చైతన్య ప్రాంతం, ఒక గౌరవం ఉన్న ప్రాంతం, ఒక ఆత్మగౌరవం ఉన్న ప్రాంతంగా ఈ తెలంగాణను చూస్తారు తప్ప హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు ఇచ్చినప్పుడు మేము లెక్కలు చూసుకుని తర్వాత పోనీ బడ్జెట్లో కేటాయింపులు అయితే జరిగినాయి. కానీ మరి ఆ బడ్జెట్లో కేటాయింపుల ప్రకారం ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి విధానాలను ప్రభుత్వం సరిగ్గా పాటించకపోవడంతో ఇటువంటి ఇబ్బందులు ఇవన్నీ. ఎక్కడ కూడా ఒక పాలసీ అభివృద్ధి కోసము, మంచి ఆలోచన కోసం పాలసీ తీసుకుంటే నీకు పెట్టుబడులు వస్తాయి, డబ్బులు వస్తాయి. నువ్వే మాట్లాడుతున్నావు కదా, నన్ను దొంగల లెక్క చూస్తున్నారు, ఢిల్లీకి 10 రూపాయల కోసం పోతే వీడు చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చిందా అని చూస్తున్నారు. అట్లా మాట్లాడిన తర్వాత నీ మీద, నీ రాష్ట్రం మీద, నీ ప్రజల మీద ఏం గౌరవిస్తారు? ఏం గౌరవం ఉంటుంది? కేసీఆర్ గారు మొన్న కేటీఆర్, ఒక్క నిమిషం మిత్రమా, మొన్న కేటీఆర్ గారు
అమెరికాకు పోతే డల్లాస్లో మీటింగ్ జరిగితే ఆవిర్భావ సందర్భంగా స్పష్టంగా ఏం చెప్పిండు, నా రాష్ట్రం, ఫస్ట్ నా దేశం, పెట్టుబడులు పెట్టండి, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, నాయకులు ఉంటారు పోతారు, అది పరిపాలన విషయం కాదు, కానీ తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ప్రాంతం ఇంపార్టెంట్. ఎంత గొప్పగా మాట్లాడినండి. కాబట్టి రాండి పెట్టుబడులు పెట్టండి, మేమున్నాం మీకు అని చెప్పిండు. ఈ ప్రభుత్వం కాదు ఇంకో ప్రభుత్వం, మేము వస్తాం మేము పోము, అవి ఇది చర్చ కాదు. తెలంగాణ సమాజం ముఖ్యము, తెలంగాణ అభివృద్ధి ముఖ్యము, తెలంగాణ ఆత్మగౌరవం ముఖ్యం. ఒక ప్రతిపక్షంలో ఉండి ఒక నాయకుడు అట్లా మాట్లాడితే, నువ్వేమో దింపుడు గల్ల ఆశ లెక్క నన్ను దొంగను నన్ను లంగను చూసినట్టు చూస్తున్నారని మాట్లాడితే, నీ తెలంగాణ సమాజం పెట్టుబడులు ఎందుకు వస్తాయండి, అభివృద్ధి ఎందుకు అవుతుందండి, పాలసీలు లేవు కదా. ఈ రోజు క్యాబినెట్లో ఏం జరుగుతుంది అంటే, నువ్వెంత పర్సెంటేజ్ తీసుకోవాలి, నేనెంత పర్సెంటేజ్ తీసుకోవాలి. ఒక మనిషి ఆమె చెప్పింది కదా, వాళ్ళ క్యాబినెట్ మంత్రి చెప్పింది, నేను ఒక్కదాన్ని పర్సెంటేజ్ తీసుకొని మా మంత్రులందరూ పర్సెంటేజ్ తీసుకుంటారు, గడ నాకు స్కూల్ కట్టిపోండి అన్న చెప్పింది. ఈజ్ ద క్యాబినెట్ మినిస్టర్ చెప్పింది. కొండా సురేఖ చెప్పింది కదా, మా దాంట్లో కమిషన్ తీసుకుంటారు అని చెప్పింది కదా ఆమె. ఇంకేం కావాలి మనకు? డబ్బులు దాటం లేదు, డబ్బులు లేవు, హామీలు అమలు చేయటం లేదనే వాదన, అప్పుల పాలు చేశారని అబద్ధాలు చెప్పుకుంటా కాలక్షేపం చేస్తున్నారు. నేను అంటుంది మొదటి నుంచి కూడా ఏంటంటే, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా అనేక పథకాలు ప్రజలకు అమలైంది. రైతాంగానికి కానీ ప్రజానికానికి కానీ అనేక పథకాలు అమలైంది. కనీసం ఆ పథకాలను అలాగే కొనసాగించడానికి వచ్చినటువంటి బాధ ఏంటి అని అదనంగా చాలా హామీలు ఇచ్చారు. రైతు బంధుని 5,000 పెంచి 15,000 చేస్తామని అదనంగా హామీ ఇచ్చారు. ఆఖరికి ఆ రైతు బంధుకే గ్యారంటీ లేకుండా అయిపోయింది. రైతు భరోసా 15,000, 10,000కే గ్యారంటీ లేక మొన్న మధ్య 12,000 అన్నారు. అవి సరిగ్గా ఇవ్వట్లా. ఇప్పుడు రైతు కూలీలు ఉన్నారు, రైతు కూలీలు, అదేవిధంగా మన భూ యజమానులు కాకుండా కౌలుదారులు, కౌలుదారులకు ఇస్తాము, రైతు కూలీలకు ఇస్తామన్నారు.